రామ్ చరణ్ గారి పక్కన 3,000 కోట్ల హీరోయిన్ నటించబోతుంది. ఈ వార్త తెలిసిన తర్వాత రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఎంత ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నారంటే అది మాటల్లో చెప్పలేమన్నమాట. మరి కొత్త సినిమా ఏంటి, ఏ సినిమాలో నటించబోతుంది, తను ఎవరు అనే ఒక క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్ కావాలి అంటే ఈ వీడియోని మాత్రం లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడాల్సిందే. సో మరి RC17 రామ్ చరణ్ గారి 17వ సినిమా అనే విధంగా ఒక వర్కింగ్ టైటిల్తోని రామ్ చరణ్ గారు సుకుమార్ గారి కాంబినేషన్లో ఈ సినిమా రాబోతున్న విషయం ఆల్రెడీ అందరికీ కూడా తెలుసు. పెద్ద సినిమా తర్వాత ఈ సినిమాకి కంప్లీట్గా డేట్స్ అన్ని కూడా ఇచ్చేసారన్న విషయం కూడా తెలుసు. అండ్ ఆల్రెడీ వీళ్ళిద్దరి కాంబినేషన్ రంగస్థలం సినిమా అనేది ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనం చూసాం. ఆ సినిమాలో రామ్ చరణ్ గారి యాక్టింగ్ అనేది ఇంకా విశ్వరూపం చూపించేశాడు. అలాంటి ఒక క్యారెక్టర్ మళ్ళీ ఆయనకు రాదు అని చెప్పేసి అనుకున్నారు చాలా మంది కూడా. కానీ అంతకు మించినటువంటి క్యారెక్టర్ పెద్ద సినిమాతో మన ముందుకు వచ్చాడు. సో ఆ విధంగా ఏంటంటే రామ్ చరణ్ గారు సినిమాకి తన యొక్క క్యారెక్టర్ని చేంజ్ చేస్తూ, తన యొక్క బాడీ లాంగ్వేజ్ని చేంజ్ చేస్తూ జనాల యొక్క పల్స్ని పట్టుకోవడం జరుగుతుంది. సో మరి ఈసారి మాత్రం మరొకసారి వీళ్ళిద్దరి బ్లాక్ బస్టర్ జోడీ రాబోతుందని తెలిసిన తర్వాత ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవన్నమాట. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సుకుమార్ గారు అంటే ఆల్రెడీ మనందరికీ తెలుసు, పుష్ప సిరీస్తోని ఆల్రెడీ అయిన పాన్ ఇండియా డైరెక్టర్, అంటే అంతకు మించి ఎక్కువగా అయిపోయాడు అన్నమాట. చాలా మంది కూడా ఆయన సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో అలాంటిది ఇప్పుడు రామ్ చరణ్ గారితో మరొకసారి కాంబినేషన్లో రాబోతున్నారు కాబట్టి ఈ లైనప్ ఏ విధంగా ఉండబోతుంది, స్టోరీ లైన్ ఏంటి, ఇందులో రామ్ చరణ్ ఏ విధంగా చూపించబోతున్నాడు, హీరోయిన్ ఎవరు పెట్టబోతున్నారు, ఈ విధంగా రకరకాల క్వశ్చన్స్ అన్ని కూడా వినిపిస్తున్నాయి. సో మరి కియారా అద్వానీ అని చెప్పేసి స్టార్టింగ్ నుంచి కూడా అనుకుంటూ ఉన్నారు రామ్ చరణ్ గారి పక్కన RC17లో నటించబోతుంది అని చెప్పేసి. బట్ ఫ్యాన్స్ ఏమంటున్నారు, వీళ్ళిద్దరి కాంబినేషన్ అంటే మాకు సెట్ అనిపించట్లేదు, ఆ సెంటిమెంట్ మాకు వర్కౌట్ అవ్వట్లేదు, ఇద్దరు కలిసి 2 సినిమాలు చేస్తారు, అవి కంప్లీట్గా అంటే మనము ఇప్పటివరకు ఆ సినిమాలు కూడా గుర్తున్నాయా మనకు అనే రేంజ్లో డిజాస్టర్ అయిపోయాయి. సో దయచేసి మీకు దండం పెడతాము, కియారాని మాత్రం తీసుకోకండి అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ల మీద రిక్వెస్ట్లు పెడుతూ ఉన్నారు. సో ఇప్పుడు కియారా అద్వానీ కాదు, దురంధర్ సినిమాతోని నేషనల్ వైడ్గా సెన్సేషన్ అయినటువంటి సారా అర్జున్ నటించబోతుంది అని చెప్పేసి తెలుస్తుంది అన్నమాట. సో ఒకవేళ ఈ మాట కనుక నిజమైతే నిజంగా చాలా అద్భుతంగా ఉండబోతుంది అన్నమాట. సో మరి దురంధర్ సినిమాతోని ఆమె ఏ రేంజ్లో మంచి ఫ్యామిలీ సంపాదించుకుందో మనం చూసాము. మరి అలాంటి హీరోయిన్ ఇప్పుడు రామ్ చరణ్ గారి పక్కన సుకుమార్ గారి కాంబినేషన్లో అంటే మరి ఇంకా ఈ కాంబినేషన్ని మనము ఎంత క్రేజీగా ఊహించుకోవాలో ఇంకా మనమే చెప్పుకోవాలన్నమాట. సో మరి మీలో ఎంతమంది అంటే ఇంకా అఫీషియల్గా అయితే చెప్పలేదన్నమాట, జస్ట్ ఆమెతో మాట్లాడారు, లైనప్లో ఉంది, ఇంకా తను గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు అని చెప్పేసి అనుకుంటున్నారనమాట. బట్ ఒకవేళ ఒప్పుకుంటే కనుక ఈ ఇద్దరి జోడి అంటే ఈ ముగ్గురి కాంబినేషన్ ఏ విధంగా ఉండబోతుంది ఖచ్చితంగా కామెంట్ చేయండి.